హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో మీగడతో వెన్నని ఎలా చేయాలి, నెయ్యిని ఎలా పూసగా వచ్చేలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాము. నేను ఇక్కడ ముందుగా 1 వీక్ది మీగడ తీసుకుంటున్నాను. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. పాల మీద మీగడైనా ఓకే, పెరుగు మీద మీగడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని కూలింగ్ వాటర్ పోసుకోవాలి, లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో కవ్వం ఉంటుంది కదా, మజ్జిగ కవ్వంతో బాగా చిలకాలి. వెంటనే రావాలి అంటే వెన్న కూలింగ్ వాటర్ పోస్తే వెంటనే వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు చిలికితే సరిపోతుంది. ఇదిగోండి, వెన్న మాకు ఈజీగా వచ్చేసింది. సమ్మర్లో కూడా ఇలానే ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని చేసుకోవాలి, అప్పుడు వెంటనే వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ వెన్న వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చేత్తోనే వడకట్టి ఓన్లీ వెన్న వట్టికి తీసుకుందాము. ఎక్కువ వెన్న పూస మీగడ దేనికి వస్తుందంటే, మనం బయట ప్యాకెట్ పాల కన్నా చిక్కటి పాలు పోయించుకుంటాం కదా, మనకి బర్రెలు ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర బయట పోస్తూ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ వెన్నపూస మీగడ వస్తుంది. ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని వెన్ననంతా తీసుకొని ఆ మజ్జిగ ఉంటుంది కదా, దాంట్లో మనము ఊరమిరపకాయలైనా నానబెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్ననంతా కడాయిలోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలపెట్టుకుంటూ ఉండాలి, వెన్న కరిగేంత వాటికి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. వెన్నపూస ఎండాకాలంలో కానీ వేడి గడ్డలు వస్తాయి కదండి, వేడిపొక్కులు, అప్పుడు కొంచెం రాసుకుంటే దాని మీద వేడిగడ్డ అనేది పగిలిద్ది అండ్ మనకి మచ్చ కూడా పడకుండా ఉంటుంది. ఈ విధంగా దగ్గరుండి ఒక గరిటె తీసుకొని కలపెట్టుకుంటూ ఉండాలి. ఈ నెయ్యి మనకి సువాసన రావాలి అంటే కొంచెం కరివేపాకు కానీ లేకపోతే తమలపాకు కానీ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వెన్నపూసంతా కరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టైట్ జార్లో మనం పోసుకొని నిల్వ చేసుకుంటే చాలా రోజుల వాటికి నిల్వ ఉంటుంది. నెయ్యి చాలా పూసగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.